ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీ పాతపట్నం టౌన్లో ఇక్కడ అందరూ కూడా ఒక రెసిడెన్షియల్ కాలనీ. ఇక్కడ అందరూ ఆడపిల్లలు మరి పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు. ఇక్కడ ఆడపిల్లలు అంతా ఉన్నారు. ఇదంతా ఇది ఒక రెసిడెన్షియల్ పర్పస్తో కట్టినటువంటి హౌసింగ్ కాలనీ. మరి ఈరోజు ఓటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయింది. మరి ప్రతిరోజు చూస్తున్నాం అవినీతి, అధర్మం, చిత్తశుద్ధి లేదు, పారదర్శకత లేదు, మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం లేదు. ఈరోజు వైన్ షాప్, మద్యం దుకాణం ఇలాంటి ఒక హౌసింగ్ బోర్డ్ కాలనీలో పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం, విచారకరం. అసలు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ప్రోటోకాల్ ప్రకారంగా మద్యం దుకాణాలు అనేవి ఎప్పుడు కూడా హౌసింగ్ కాలనీస్లో బడి దగ్గర, గుడి దగ్గర ఎక్కడ కూడా కొనుక్కోరు. మరి ఈ సమయంలో ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ లోకల్స్ చాలా బాధపడుతున్నారు. వాళ్ళు భయపడిపోతున్నారు, భయాందోళనలతో ఉన్నారు. వాళ్ళకి తిరిగి మరి భయపడుతున్నారు. అసలు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి కూటమి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు కూడా ఇందులో వాటా ఉన్నట్టు మరి ఇక్కడ అందరికీ చెప్పుకుంటున్నారు. వాళ్ళు పోలీసులను పంపించి ఇక్కడ లేడీస్ ధర్నా చేస్తుంటే ఆపేస్తున్నారు. ఇది ఏమాత్రం న్యాయం? ఇది ఏమైనా ధర్మమా? ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఈ తాలూకా వ్యాపారాల కోసం, అవినీతి అక్రమాల కోసం, ఆక్రమణ కోసం మద్యం దుకాణం ఓపెన్ చేయడాన్ని వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖండిస్తుంది. ఎప్పుడు కూడా ఆడబిడ్డల తాలూకా గౌరవం కాపాడేందుకు ఇస్తాం. మరి ఇది వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని, మరి ఇక్కడ అంతా శాంతి భద్రతలు ఉండాలని, శాంతి భద్రతలు కాపాడాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. ఇంకో హెచ్చరిక, ఏదైనా ఇంకా ఇక్కడ మీరు కట్టిన మాకు కూడా తెలుసు. మీకు ఇది వెంటనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా కంప్లైంట్ వెళ్తుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తాలూకా వాటాల మీద